ఇష్టమైన వ్యక్తి మన ధనరాజ్ ధనరాజ్ అలా కాదు ధనరాజ్, చాలా మంది చూస్తున్నారు. మనం కాస్త రిలీఫ్ గా మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి కూర్చో ధనరాజ్. అలా కాదు, నువ్వు వెళ్ళి కూర్చో, నీ ప్రాబ్లం అంతా కూర్చో. ఓకే, మన ప్రోగ్రామ్ కి గెస్ట్ గా రాబోతున్నారు మన బ్రహ్మి గారు. నాకేదో కాల్ వస్తుందండి, నేను లిఫ్ట్ చేసి చూస్తాను. ఎవరో హలో, ఎవరు? నేను బ్రహ్మీరా, ఫ్యాన్సీ నెంబర్ చూడడం చెప్పా. బ్రహ్మానంద గారు, మీరు ఎక్కడున్నారు సార్? ఇక్కడ సమంత స్థాయిలో రెడీ ఉందండి. ఈవెంట్ ఎక్కడరా? పూర్తి కాలేజీలో. అయితే 2 నిమిషాలు అక్కడ ఉంటా. లొందలు ఉంటాయి మెల్లగా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. లేట్ అయింది అయినా పర్లేదు, సమంత గారు కాకుండా అందరి కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, మీరు కూర్చుంటే మన హీరో సరే, ఓకే కానీ సార్ ఇప్పుడు మనం చేయబోతున్నాం ఒక డబ్బులు అండి. ఓకే, డబ్బులు స్వయంవరం. సార్ ఫస్ట్ గా మన పార్టిసిపెంట్ గా ముందుగా మన మహేష్ బాబు గారు రాబోతున్నారు. మహేష్ బాబు అంటే మీ అందరికీ ఇష్టమా? సరే, మా మహేష్ బాబు వస్తున్నారు. సార్ ప్రిన్స్ గారు ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నారు. సమంత మీది ఓకేనా? ఓకే సార్, మరి ఫస్ట్ మీరు డబ్బులు లిఫ్ట్ చేసి సమంత చేసుకోండి. రమణన్న గారు మీరు పొరపడుతున్నారు. ఆ సార్కి జలుబు కాదండి, అతని స్టైల్ అది. నాకు మరణం కట్టారు. డబ్బులు తెస్తే ఇంటికి వెళ్ళిపో. సరే సార్, ఇంటికి వెళ్ళండి. అన్న మాట్లాడితే కొడుతున్నాడు. ఎవడీడు? ఎవ్వడు కొడితే దిమ్మని తిరిగి బ్లాక్ ఆన్ బ్లాక్ అండి. మాటి మాటి కొడుతున్నారండి. మీరు కాస్త దూరం ఎక్కువ అండి. సార్ మహేష్ బాబు గారు, మీరు డబ్బులు లిఫ్ట్ చేస్తే హ్యాపీగా సంబంధం ఉంది. జిమ్ అలవాటు ఉంది ఏంటి? సార్ మీరు డబ్బులు లిఫ్ట్ చేస్తే ఇంటికి డబ్బులు ఎక్కడానికి వచ్చామండి, యుద్ధాల గురించి కాదు. సారీ సార్, యు ఆర్ ఎలిమినేటెడ్. దూల తిరిగిందా? చూసారా నా కొట్టడం? ఎవరైనా ఓటు వేయాలనుకుంటే ఎవరి మాట వినద్దు, ఫ్యామిలీ గారి మాట యువర్ టార్గెట్ 10 కోర్స్ అయితే ఏం పార్టీ లేదు. ఎస్ఎంఎస్ చేస్తే దిమ్మ తీసుకోవాలి. చల్, ఎస్ఎంఎస్ చేసే విధానం చెప్పండి సార్. ఫ్యామిలీ గారు మీకు దూలు ఎక్కువ అండి. వాళ్ళకి తెలిసిలేదా కొట్టుకోవాలి. ఇక్కడ మహేష్ బాబు గారు చాలా ఏదో రివెంజ్ కోసం వచ్చినట్టున్నారు. సార్ మీ దూకుడు బాగుంది. సారీ సార్, యు ఆర్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ రాబోతున్నారు మన చిరంజీవి తనయుడు రామ్ చరణ్. రామ్ చరణ్ గారు చాలా దోస్తులు ఉన్నారు. అవునండి. అవును సార్, నేను 10 రోజులు చేస్తాను. ఎందుకంటే నాకు వచ్చినాలని బాగుంటుంది. నాకు ఏమైనా ఉంటే అప్పటిదాకా రామ్ చరణ్ గారు, మీరు సారీ అండి, మీరు సార్
సార్ మీరు మీ బాబుకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ. సార్ డబ్బులు లిఫ్ట్ చేస్తే సమంత విన్ అవుతుంది. అలా కాదు రసీదు, ఇలా రా ఫింగర్స్ ఇలా రసీదు ఇలాగా. ఏమైంది రసీదు? మొత్తం మీరే చేశారు నాన్న. నేనేదో స్వయంవరానికి వచ్చి డబ్బులు లేపుదాం అనుకుంటే అరే సిద్ధు అలా కాదురా ఇలా ఇలా కాదురా అలా అని చేతి పట్టుకొని చూపిస్తుంటే నవ్వుతున్నారు నాన్న జనాల్లో. అరే సిద్ధు మీ జీవితంలో ఏం సాధించావని వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా మీరు చెడగొట్టిన స్వయంవరాలే నాన్న. అరే నా డబ్బులు మీరే ఎత్తి నా స్వయంవరంలో మీరే పాల్గొని నా సమంతాన్ని మీరే తీసుకెళ్తే ఇక నేను ఎందుకు నా స్వయంవరం వచ్చి చెప్పొచ్చు కదా సిద్ధు, నాకు తెలీదు. మీరు ఇలా అవుతారనే నాన్న నేను చెప్పండి. ఇప్పటికీ నా డబ్బులు మీ చేతుల్లోనే. ఈసారి స్వయంవరాన్ని మీ నాన్న తీసుకోండి. ఓకే. సిద్ధార్థ గారు కాస్త హట్ అయ్యారు. ఎనీవే సార్ చాలా బాగా చేశారు సార్, చాలా బాగా చేశారు. సమంత ఏం మాట్లాడలేదు, మాకు సమంత ఏమన్నా మాట్లాడాలి. మాట్లాడుతుంది సార్. సమంత గారు ఇందాక చాలా మంది హీరోస్ వచ్చారు, మీకు ఇష్టమైన హీరో ప్రిన్స్ మహేష్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు గారు నేను మాట్లాడమంటే ఆడెవడో పేరు ఎత్తేంద్ర నువ్వు మాట్లాడమని ఎవరు